తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు బంధు పథకానికి సంబంధించి వానాకాలం సీజన్ అమౌంట్ గురించి ప్రభుత్వం అయితే రోజుకో మాటనైతే మారుస్తుంది. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధుపై కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే రైతు భరోసా రైతు బంధు పథకం కింద అర్హులకే పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే అనడం జరిగింది. త్వరలోనే రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు అభిప్రాయాలు స్వీకరించి శాసనసభలో చర్చించి ఈ రైతు భరోసా విధి విధానాలు రూపొందిస్తామని స్పష్టం చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలోని శుక్రవారం జరిగిన జడ్పీ సమావేశంలో రైతు భరోసా పథకంపై పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకైతే మంత్రి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించింది. అందులో పంటలు సాగు చేయని వారికి కూడా డబ్బు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. ఈ పథకం దుర్వినియోగమైందని భావన ప్రజల్లో ఏర్పడింది. అందుకే సాగు చేసే వారికి పెట్టుబడి సాయం అందించాలని మా ప్రభుత్వం ఆలోచిస్తుందని ఈ సందర్భంగా మంత్రి అయితే చెప్పడం జరిగింది. రైతు భరోసా పథకం అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పంటల బీమా పథకం సైతం అర్హులకే వర్తించేలా రూపకల్పన చేస్తామని చెప్పారు. బీమా ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పడం జరిగింది. నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందేలా నిబంధనలు సరళతరం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ సంబంధించి ఏకకాలంలో రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ చర్చించి ఎవరెవరికి ఇవ్వాలి, ఎంత అమౌంట్ ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్న తర్వాత అమౌంట్ జమ చేస్తామని చెప్పడం జరిగింది. మనకు మొన్నటిదాకానేమో జూలై 1 నుంచి అమౌంట్ జమ చేస్తామన్నారు. ఇప్పుడేమో మళ్ళీ అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా గడికొక మాటనైతే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుపై మాట్లాడడం జరుగుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.